హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నెక్స్ట్ వీడియో. ఈ వీడియోలో వచ్చేసి మన సెషన్ హైజాకింగ్ అంటే ఏంటిది, అసలు సెషన్ అంటే ఏంటిది, సో దాన్ని ఏ విధంగా హైజాక్ చేస్తారు, సో టోటల్ గా సెషన్ హైజాకింగ్ గురించి అయితే మనం డిస్కస్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ఫస్ట్ మనం సెషన్ అంటే ఏంటో తెలుసుకుందాం. సెషన్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఒక పీరియడ్ అనమాట. పీరియడ్ ని మనం ఏమంటామంటే సెషన్ అంటాం. ఇప్పుడు సపోజ్ గా మీరు ఫేస్బుక్ ని ఓపెన్ చేస్తే మార్నింగ్ 9 o'clock కి దాంట్లో లాగిన్ అయ్యి యూజ్ చేయడం స్టార్ట్ చేశారనమాట. స్టార్ట్ చేసినప్పుడు మీరు మళ్ళీ దాన్ని 10 కి క్లోజ్ చేశారనమాట. 10 కి లాగౌట్ అయిపోయారు. సో ఇప్పుడు మీరు ఎంతసేపు యూజ్ చేశారు ఫేస్బుక్ ని? 1 hour యూజ్ చేశారనమాట. సో ఇక్కడ ఆ 1 hour ని మనం ఏమంటామంటే ఒక సెషన్ అంటాం అనమాట, ఒక పీరియడ్. సో దాన్నే హైజాక్ చేస్తారు అనమాట. సో హైజాక్ చేసి మన యాక్టివిటీస్ అన్ని అయితే వాళ్ళు తెలుసుకుంటారు. సో అది ఎట్లా అనేది ఇంకా మనం డెప్త్ గా చెప్తాను. మీకు ఇప్పుడు సెషన్ అంటే ఒక ఐడియా అయితే వచ్చింది అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి వెబ్సైట్స్ అనేవి 2 types ఉంటాయి అనమాట. ఒకటి స్టాటిక్ వెబ్సైట్, ఇంకోటి వచ్చేమో డైనామిక్ వెబ్సైట్స్ అనమాట. ఫస్ట్ మన స్టాటిక్ వెబ్సైట్స్ అంటే ఏంటో చూద్దాం. ఇప్పుడు మీరు ఏదైనా ఇన్ఫర్మేషన్ కోసం సెర్చ్ చేశారు అనుకోండి, గూగుల్లో ఇప్పుడు ఏదైనా మనకి న్యూస్ పేపర్ కోసం అని సెర్చ్ చేశారు. సెర్చ్ చేసినప్పుడు మనకి చాలా వెబ్సైట్స్ వస్తాయి, నెంబర్ ఆఫ్ వెబ్సైట్స్. సో ఒక వెబ్సైట్ ఓపెన్ చేస్తారు, దాంట్లో మనకి టోటల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, చదువుతాం అనమాట. సో దీన్ని మనం స్టాటిక్ ఇన్ఫర్మేషన్ అంటాం అనమాట. దీనికి మనకి లాగిన్ అనేది ఉండదు అనమాట. అంటే ఒక లాగిన్ ఐడి అనేది మనకి ఉండదు. జస్ట్ మనం వెబ్సైట్ ఓపెన్ చేస్తాం, ఇన్ఫర్మేషన్ అనేది చదువుతాము, అండ్ మళ్ళీ క్లోజ్ చేస్తాం అనమాట. అంటే జస్ట్ మీరు హౌ టు హ్యాక్ ఏ ఫేస్బుక్ అని టైప్ చేస్తారు, మనకి చాలా వెబ్సైట్స్ వస్తాయి. అందులో ఒక వెబ్సైట్ ఓపెన్ చేస్తారు, జస్ట్ మనకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఆర్టికల్స్ టైప్ లో, మనం దాన్ని చదువుతాం, క్లోజ్ చేస్తాం. మనకి దానికి లాగిన్ అని ఒక అథెంటికేషన్ అనేది అయితే ఏమీ ఉండదు. వీటిని మనం ఏమంటామంటే స్టాటిక్ వెబ్సైట్స్ అంటాం అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి డైనామిక్ వెబ్సైట్స్ ఉంటాయి అనమాట. ఎందుకు ఈ వెబ్సైట్ గురించి చెప్తున్నాను అంటే, ఇప్పుడు మనకి సెషన్ హైజాకింగ్ అనేది వెబ్సైట్స్ మీదనే జరుగుతుంది కాబట్టి సో మనం వీటి గురించి తెలుసుకోవాలి. ఇప్పుడు డైనామిక్ వెబ్సైట్స్ అంటే ఏంటంటే మనకి ఒక అథెంటికేషన్ అనేది ఉంటుంది అనమాట, ఒక లాగిన్ ప్యానల్ అనేది ఉంటుంది ఖచ్చితంగా. సో ఇప్పుడు మనకి లైక్ ఫేస్బుక్ వెబ్సైట్ అనేది మనకి డైనామిక్ వెబ్సైట్స్ అనమాట, ఎందుకంటే మనం లాగిన్ అయ్యి మనం యూజ్ చేయాలి కాబట్టి. సో ఇట్లా మనకి ఒక అథెంటికేషన్, ఒక లాగిన్ ఐడి అనేది ఉంటే దాన్ని మనం డైనామిక్ వెబ్సైట్స్ అంటాం అనమాట. సో ఇప్పుడు సెషన్ హైజాకింగ్ అనేది ఏ వెబ్సైట్స్ మీద జరుగుతుందో చూద్దాం. వేటి మీద జరుగుద్ది అంటే డైనామిక్ వెబ్సైట్స్ మీద జరుగుతాయి అనమాట. స్టాటిక్ వెబ్సైట్స్ లో అయితే మనకి లాగిన్ అనే ఐడి అయితే ఉండదు, జస్ట్ మన ఇన్ఫర్మేషన్ చదువుతాం అండ్ అలాగే క్లోజ్ చేస్తాం. అదే డైనామిక్ అయితే మనకు ఒక ఐడి అనేది ఉంటుంది అన్నమాట, ఒక ఈమెయిల్ పాస్వర్డ్ లైక్ మనకి ఒక అథెంటికేషన్ అనేది ఉంటుంది అనమాట. సో ఎక్కువ మనకి సెషన్ హైజాకింగ్ అనేది డైనామిక్ వెబ్సైట్స్ మీద అయితే జరుగుతుంటది. సో ఎట్లా జరుగుతుందో చూద్దాం అనమాట. సో ఇప్పుడు మనం హైజాకింగ్ అంటే ఏంటో తెలుసుకుందాం అనమాట. సో హైజాకింగ్ అంటే ఏంటంటే, ఇప్పుడు సపోజ్ గా మనం ఒక బస్ లో కొన్ని మనం వెజిటేబుల్స్ అట్లా అయితే మనం ఒక ప్లేస్ నుంచి దాన్ని పంపిస్తున్నాం అనమాట. ఇప్పుడు సపోజ్ గా సూర్యాపేట డిస్ట్రిక్ట్ ఉంది, సూర్యాపేట డిస్ట్రిక్ట్ నుంచి మనం కొన్ని వెజిటేబుల్స్ కానీ కొన్ని మెటీరియల్స్ అయితే మనం బస్ లో అందులో ఫుల్ చేసి అయితే పంపిస్తున్నాం. ఎక్కడికి? సూర్యాపేట టు హైదరాబాద్ పంపిస్తున్నాం అనుకోండి. ఇప్పుడు మనకి సూర్యాపేట నుంచి హైదరాబాద్ రీచ్ అవ్వడానికి కొంచెం టైం ఉంటుంది అనమాట, ఒక 2 hours 3 hours పడుతుంది అనమాట. దీన్ని మనం ఒక సెషన్ అంటాం. సో ఇప్పుడు ఈ బస్ అనేది సూర్యాపేటలో స్టార్ట్ అయ్యి హైదరాబాద్ కి రీచ్ అవ్వక ముందుకే మధ్యలోనే ఈ బస్ ని సీల్ చేయడం కానీ ఆపేయడం కానీ ఇట్లా చేసి దీన్ని మనం ఏమంటామంటే సెషన్ హైజాకింగ్ అంటాం అనమాట. సో మీకు క్లియర్ గా అర్థం అవ్వాలనేది ఇట్లా చెప్తున్నాను. సో ఇప్పుడు మనం నార్మల్ గా చూసుకుంటే ఇప్పుడు చాలా వెబ్సైట్స్ ఉంటాయి అనమాట. ఇది మనకి 24 hours రన్ అయ్యే వెబ్సైట్స్ అనేవి చాలా ఉంటాయి. లైక్ ఇప్పుడు ఫ్రీలాన్సింగ్ వెబ్సైట్స్ ఉంటాయి అనమాట. మన స్కిల్స్ ని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే మనీ అనేది ఎర్న్ చేస్తాం. ఇప్పుడు సపోజ్ గా మనకి ఫోటో ఎడిటింగ్ అనేది చాలా బాగా వస్తే మన ఫ్రీలాన్సింగ్ వెబ్సైట్స్ లో లాగిన్ అయ్యి వాళ్ళు మనకి ప్రాజెక్ట్స్ అయితే ఇస్తుంటారు. సో మనం వాటిని, వాళ్ళు చెప్పిన ఫొటోస్ ని వాటిని అయితే మనం ఎడిట్ చేసి వాళ్ళకి పంపిస్తే మనకి ఏంటంటే కొంత మనీ అయితే వాళ్ళు ఇస్తారు. సో ఇలా ఫ్రీలాన్సింగ్ వెబ్సైట్స్ అనేవి ఉంటాయి, 24 hours అయితే రన్నింగ్ లో ఉంటాయి అనమాట. సో ఇట్లాంటి వెబ్సైట్స్ లో మనం లాగిన్ అయినప్పుడు ఏంటంటే ఆ వెబ్సైట్ యొక్క సర్వర్ అనేది మనకు ఒక ఐడిని అనేది యాక్టివ్ చేస్తుంది అనమాట. సో ఒక ఐడిని మనకి అసైన్ చేస్తుంది. అసైన్ చేసినప్పుడు ఏంటంటే మనం ఆ వెబ్సైట్ నుంచి ఏదైనా ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి అనుకుంటే మనకి ఆ ఐడి ద్వారా మనకి ఇన్ఫర్మేషన్ అనేది పంపిస్తుంది అనమాట. ఒకవేళ మనకి ఐడి అనేది అసైన్ చేయకపోతే మనం యూజ్ చేస్తున్నామని మనకి ప్రూఫ్ అయితే ఉండదు కదా. అంటే మన లెక్క చాలా మంది యూజ్ చేస్తారు. సో ఇన్ఫర్మేషన్ పర్టికులర్ గా మనకే పంపించాలి అని దానికి అర్థం అవ్వాలంటే మనకు ఒక ఐడి అనేది అసైన్ చేస్తుంది అనమాట. సో మనకి ఏదైనా రిక్వెస్ట్ పెట్టిన ఆ వెబ్సైట్ కి ఆ ఐడి ద్వారా వెళ్తుంది అనమాట. అది మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ పంపించాలన్నా సో ఐడి ద్వారా మనకి ఆ ఇన్ఫర్మేషన్ వస్తుంది అనమాట. సో ఈ ఐడి అనేది ఎప్పుడు అసైన్ అయిందంటే మనకి లాగిన్ అయ్యేది అథెంటికేషన్ లెక్క ఉన్న వెబ్సైట్స్ అంటే డైనామిక్ వెబ్సైట్స్ లోనే మనకి సర్వర్ అనేది మనకు ఒక ఐడి అనేది అసైన్ చేస్తుంది అనమాట. సో ఐడి ద్వారా మనకి అన్ని పంపిస్తుంది అనమాట. ఇప్పుడు హ్యాకర్స్ ఏం చేస్తారంటే మన నెట్వర్క్ లో కనెక్ట్ అయ్యి ఇట్లా మన సెషన్ ఐడీస్ ని హైజాక్ చేస్తారు అనమాట. సో సెషన్ ఐడీస్ ని హ్యాక్ చేసినప్పుడు మనకి మన సెషన్ మొత్తం వాళ్ళు చూడగలుగుతారు అనమాట. యాక్టివిటీస్ మనం ఏం చేసాం ఆ 1 hour లో అనేది వాళ్ళు చూస్తారు అనమాట. అంటే కొన్ని వెబ్సైట్స్ లో ఏంటంటే మనం ఒక 1 hour యూజ్ చేస్తాం వెబ్సైట్ ని, యూజ్ చేసి మనం ఎప్పుడైతే దాన్ని క్లోజ్ చేసిన వెంటనే అది సెషన్ అనేది కూడా డై అయిపోద్ది అనమాట, అంటే ఇన్యాక్టివ్ అయిపోద్ది అనమాట. అండ్ అలాగే కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి, మనం సెషన్ ని క్లోజ్ చేస్తాం, వెబ్సైట్ ని క్లోజ్ చేసినాక కూడా 1 hour అట్లా 2 hours అట్లా యాక్టివ్ లోనే ఉంటుంది, ఇంకా సెషన్ అనేది యాక్టివ్ లో ఉంటుంది అనమాట. అట్లా 1 hour 2 hours యాక్టివ్ లో ఉన్నప్పుడు హ్యాకర్స్ అనే వాళ్ళు మన నెట్వర్క్ లో కనెక్ట్ అయ్యి
ఆ 1 hour 2 hours లోపు మన సెషన్ హైజాక్ చేస్తారనమాట. సో అంటే మనకి అసైన్ చేసిన ఒక ఐడి అండ్ అలాగే పాస్వర్డ్ ని వాళ్ళు హైజాక్ చేసేసి మన యాక్టివిటీస్ అనేది చూస్తారు అనమాట. సో ఈ విధంగా మనకి సెషన్ హైజాకింగ్ అనేది జరుగుతుంది అనమాట. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం హ్యాకర్ అనేవాడు మన సెషన్ హైజాక్ చేసిన తర్వాత ఎట్లా ఏం చేయగలుగుతాడు అనేది అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి అతను అయితే మన ప్లేస్ లో ఉండి అయితే మన డేటాని అయితే చేంజ్ చేయవచ్చు అనమాట. ఇప్పుడు సపోజ్ గా మనం ఏదైనా పంపిస్తున్నట్టు సర్వర్ కి అయితే పంపించవచ్చు తను కూడా. సో ఇది అంటే ఇప్పుడు అతను సెషన్ హైజాక్ చేసిన తర్వాత ఏమవుతుంది అంటే మన వెబ్ సర్వర్ కి అండ్ నెక్స్ట్ మనకి మధ్యలో అతను ఉంటాడు అనమాట. సో మనం ఇప్పుడు ఏదైనా ఒక సర్వర్ కి ఏదైనా రిక్వెస్ట్ పెట్టామనుకోండి, ఏదైనా మనకి పలానా ఇన్ఫర్మేషన్ కావాలని రిక్వెస్ట్ పెట్టినప్పుడు అది అతను కూడా చూస్తాడు, అతను దాన్ని చేంజ్ చేయవచ్చు అనమాట. సో మనం ఒక ఇన్ఫర్మేషన్ అడిగితే తను ఇంకో ఇన్ఫర్మేషన్ అందులో ప్యాకెట్ లో పెట్టి సర్వర్ కి పంపించినప్పుడు మనకి వేరే ఇన్ఫర్మేషన్ వస్తుంది అనమాట. సో హ్యాకర్ ఏదైతే ఆ ప్యాకెట్ లో ఇంజెక్ట్ చేశాడో అంటే ఏదైతే ఇన్ఫర్మేషన్ కావాలనేది అయితే చేంజ్ చేశాడో సో ఆ ఇన్ఫర్మేషన్ మనకు వస్తుంది అనమాట. సో ఈ విధంగా మనం ఏదైనా ట్రాన్సాక్షన్ చేస్తున్న క్రెడిట్స్ మన క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ యొక్క డీటెయిల్స్ యూజ్ చేస్తున్నా అవన్నీ చూడవచ్చు అనమాట. అతను చూసి అతను కూడా యూజ్ చేసుకోవచ్చు వాటిని. సో ఈ విధంగా మనం ఏ విధంగా ఆపరేట్ చేస్తాము వెబ్సైట్ ని, సో అదే విధంగా మన ప్లేస్ లో ఉండి హ్యాకర్ కూడా వెబ్సైట్ ని ఆపరేట్ చేయవచ్చు ఆ విధంగా. అండ్ నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి అయితే అతను ఓన్లీ మనకి ఆ వెబ్ సర్వర్ కి మధ్యలో ఉండి చూడొచ్చు అనమాట. అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఇతను ఏం యూజ్ చేస్తున్నారు వెబ్సైట్ లో ఏంటంటే టోటల్ మన యాక్టివిటీ అనేది మొత్తం చూడొచ్చు అనమాట. సో సెషన్ హైజాక్ అవ్వడానికి వీక్ పాయింట్స్ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం అనమాట. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి అయితే మన సెషన్ ఐడి అనేది చిన్నదిగా ఉండటం అనమాట. ఇప్పుడు మనకి పాస్వర్డ్ అనేది ఎంత స్ట్రాంగ్ గా పెట్టుకుంటే అంత మంచిది అనమాట. సో ఎవరు హ్యాక్ చేయలేరు అనమాట. ఎందుకంటే వాళ్ళు ఒకవేళ హ్యాక్ చేయాలన్నా వాళ్ళు మనకి పాస్వర్డ్ లిస్ట్ అనేది క్రియేట్ చేసుకోవాలన్నమాట. క్రాక్ చేసుకోవాలంటే మనం క్యాపిటల్ లెటర్స్ స్మాల్ లెటర్స్ సో ఈ విధంగా పెట్టుకున్నప్పుడు వాళ్ళు అట్లా చేయడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట తక్కువ. సో అదే మనం చిన్నదిగా నెంబర్లు 1 2 3 అండ్ అలాగే 1 4 3 సో ఈ విధంగా మనం పాస్వర్డ్ పెట్టుకుంటే ఈజీగా వాళ్ళు అయితే క్యాచ్ చేయొచ్చు అనమాట. అదే విధంగా సెషన్ ఐడి అనేది కూడా చిన్నదిగా ఉంటే సింపుల్ గా హ్యాక్ చేయొచ్చు, హైజాక్ చేయొచ్చు అనమాట. సో అది మనకి సెషన్ ఐడి ఎంత పెద్దగా ఉంటే అంత మంచిది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఒక వెబ్సైట్ ని యూజ్ చేసేటప్పుడు డైనామిక్ వెబ్సైట్ యూజ్ చేసేటప్పుడు మనకి కింద ఒక కుకీ అనేది వస్తుంది అనమాట. సో అందులో మనకి సెషన్ ఐడి అనేది వస్తుంది అనమాట. సో అది మనకి ఎన్క్రిప్ట్ అయి ఉంటే పర్లేదు, ఏం కాదు, మన సెషన్ ఎవరు హైజాక్ చేయలేదు అనమాట. అదే మనకి అది డీక్రిప్ట్ అయ్యి క్లియర్ టెక్స్ట్ లో మనకు వచ్చింది అనుకో కుకీ, అప్పుడు దాన్ని ఈజీగా ఆ కుకీని హైజాక్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా మన సెషన్ ని కూడా వాళ్ళు చూడొచ్చు అనమాట. సో ఈ విధంగా మనకి సెషన్ హైజాకింగ్ అనేది ఇట్లా జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకైతే క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను సెషన్ హైజాకింగ్ అంటే ఏంటిది, ఏ విధంగా జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వెబ్సైట్స్ ఎన్ని టైప్స్ ఉంటాయి అండ్ సో మనకి సెషన్ హైజాకింగ్ అవ్వడానికి మనకి రీజన్స్ ఏంటి, వీక్ పాయింట్స్ ఏంటి. సో క్లియర్ గా అయితే సెషన్ హైజాకింగ్ అంటే ఏంటి అయితే క్లియర్ ఐడియా అయితే వచ్చి ఉంటుంది గైస్.